తెలుసుకున్నటువంటి బిడ్డగా, ఓనైనా తన జీవితాన్ని నీకు అంకితం చేసినటువంటి విశ్వాసిగా మేము ఆయన్ని చూశాం ప్రభువా. లాజరు ఎలాగైతే నీ సన్నిధికి చేరుకున్నాడో, ఎలాగైతే పరిశుద్ధుల సన్నిధిలో ఉన్నాడో, అలాగే ఈయన కూడా ఆయన యొక్క ఆత్మను నీవు తీసుకున్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎవరైనా మీరు రెండవ రాకడ మరలా తిరిగి వస్తానని చెప్పారు. అప్పుడు మా జీవితాలు కూడా బతికి ఉంటే మేము నిన్ను కలుసుకుంటాం, ఒకవేళ చచ్చిపోతే మరలా లెగుస్తాము అనేటటువంటి విశ్వాసాన్ని, ఆ యొక్క గొప్ప నిరీక్షణకరమైనటువంటి ఆ యొక్క సువార్తను మాకు అందించావు. కానీ మేము ఎలా బతుకున్నాం, ఏ విధంగా ఉన్నాం, మా జీవితం ఏ విధంగా ఉంది, ఏ యొక్క విషయాలలో నీకు దూరంగా ఉన్నాం, మేము పాపం చేస్తున్నామా, లేకపోతే ఈ లోకమే శాశ్వతమని భావిస్తున్నామా, అవునైనా ఈ లోకంలోనే మేము ఉండాలని కోరుకుంటున్నామా, ఏదైనా ఇతరుల మేలు కొరకు మేము జీవిస్తున్నామా, జీవించడం లేదా, దేనిని మేము దేవునిగా కొలుస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మేము ఒకసారి పరీక్షించుకుని ఈ యొక్క సంస్మరణ సభలో మా జీవితాన్ని సంస్కరించుకుని నీ రాకడ కొరకు సంసిద్ధపడేటటువంటి ఆ గొప్ప ఆలోచన, ఆ గొప్ప అనుభవము, ఆ గొప్ప మార్పు మా జీవితంలో తీసుకురమ్మని వారి బిడ్డలను, భార్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ధైర్యపరిచి, స్థైర్యపరిచి, బలపరిచి, వారిని నిలబెట్టి వారి బిడ్డలని వంశావళిని ప్రభువా నీవు తెలుసుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.